అడిగితే ప్రభు ఆ మాటకు చెప్తున్నాడు, నీవు ఐశ్వర్యమునైనను. ఏమడుగుతారని తెలుసు దేవుడికి? మనుషులు ఏమడుగుతారంట? చిన్నడా ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం అంటే ధనము, ఆస్తి, పాస్తులు. ఐశ్వర్యమునైనను, నీవు సొమ్మునైనను, ఘనతనైనను, నీకు శత్రువులు ఉన్నారు, శత్రువుల యొక్క ప్రాణమునైనను అడగక, దీర్ఘాయువునైనను అడగక, నేను ఈ ప్రజల మీద రాజుగా నియమించినందుకు ఆ జనులకు న్యాయం తీర్చడానికి నీవు జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. వా, దేవుడు మనుషుల యొక్క మనస్సును తెచ్చేస్తున్నాడు. మనుషుల యొక్క మనసు ఎప్పుడు దేవైపోతాడా? ఐశ్వర్యం సంపాదించాలి, కూడబెట్టాలి. ఆస్తులు, అంతస్తులు, ధనములు, ఇల్లు, స్థలాలు, వాహనములు, ధనము, బంగారము, లోక సంబంధమైనవి ఇవన్నీ నీ ఆత్మకు ఏ ప్రయోజనమో లేదు. వీటికి ఆత్మతో సంబంధము లేని విషయాలు. నీ వెండి నీతో వస్తుందా? నీ బంగారం నీతో వస్తుందా? అందుకే ప్రభు అన్నాడు, మీ ధనమును ఇక్కడ కూర్చుకొనకుడి. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకమందు మీ ధనమును కూర్చుకున్నాడు. ఇక్కడైతే దొంగ చిమ్మిటయ్యు ఇక్కడ మీ ధనమును కొట్టివేస్తారు. పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల యొక్క మనసు దేవునికి తెలుసు. మనుషుల యొక్క హృదయము దేవునికి మహాత్ముగా తెలుసు. ఇతడు సర్వసాధారణమైన వ్యక్తిగా సొలొమోనును అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, సొమ్మును అడగలేదు, ఘనతను అడగలేదు, వెండి బంగారం అడగలేదు, శత్రువు యొక్క ప్రాణం అడగలేదు, దీర్ఘాయుష్ను అడగలేదు. అయ్యా, నీ దయ ఉంటే భూమి మీద 200 ఏళ్ళు బతికేటట్టు చేయని అడగలేదు. ఇది అడగలేదు నువ్వు సొలొమోను. అయినా నీవు వీటిని అడగకపోయినా నీవెంతో తెలివిగా నా ప్రజలైన వారిని అనడానికి జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము, ఘనత నీకిచ్చేదనని చెప్పెను. నువ్వు అడగకపోయినా నేను ఇస్తానని అన్నాడు. చప్పట. హల్లెలూయా. నీవు అడిగిన తెలివి మాత్రమే, నువ్వు అడిగిన జ్ఞానం మాత్రమే. కానీ నీవు అడగకపోయినా నీకు సొమ్ము ఇస్తాను, ఘనతలు ఇస్తాను. నీ వెనక ఉన్న రాజు గాని నీ ముందు రాబోయే రాజులు ఎవరైనానో నీ వంటి రాజు భూమి మీద ఎవడనో ఇక ఉండడు అని సెలవిచ్చాడు. చప్పట్లు పెట్టు. హల్లెలూయా. ఎలాంటి విషయాన్ని ఇక్కడ ఈయన అడిగాడు? దేవుడు ఇచ్చాడు. మన మూలవాక్యం చదువుకున్నాం, అడుగుడి మీకు ఇవ్వబడు. అడిగావు, చదువుకున్నావా? దేవుడు మనం అడుగుతున్నాం. అనేక సార్లు మనం ఏమడుగుతామో తెలుసా? ఆరోగ్యం లేదయ్యా, ఆరోగ్యముని. అయ్యా, పిల్లలకు వివాహం కాలేదు, వారికి వివాహం జరగాలి. నా పిల్లలు చదువుకుంటున్నారు, వారికి మంచి జ్ఞానమని. అయ్యా, ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి. అప్పుడునే ప్రభువా వాటిని తీర్చండి. ప్రభుని ఏమడుగుతాం? ఎప్పుడు భూ సంబంధమైన వాటిని, లోక సంబంధమైన వాటిని అడుగుతాం. ఇక్కడ జ్ఞాని సొలొమోను తెలివిని, జ్ఞానాన్ని అడిగాడు. చూడండి, మనం అదే కీర్తన చూస్తే కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ సొలొమోను తండ్రి దేవుని వరం అడుగుతున్నాడు. ఆయన ఏమడిగాడో చూడండి. సొలొమోను తండ్రి దావీదు చక్రవర్తి, ఆయన దేవుని యొక్క ఒక వరం అడుగుతున్నాడు. ఆయన ఏమడిగాడో చూడండి. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను
దావీదు. ఇందాకేమో ఈ దావీదు కుమారుడు ఆయన. సొలొమోను ఎవరయ్యా? ఆయన తెలివిని జ్ఞానాన్ని అడిగాడు. ఇక్కడ దావీదు దేవుని వరం అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, నేను నీ మందిర ఆవరణములో నా జీవిత కాలం అంతా నేను నివసింపాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరాన్ని దావీదు ఎంత ప్రేమించాడో పిల్లరా. అందుకే ఆయన అంటున్నాడు, ఒక వరముగా అడుగుతున్నాను, నేను నా జీవిత కాలం అంతా నేను నీ మందిరములో. ఎప్పుడంటమ్మా? జీవిత కాలం అంతా ఆయన మందిరాన్ని అంతా ప్రేమించాడు. ఆయన సన్నిధిని అంతా ప్రేమించాడు. ఆయన మందిరాన్ని కట్టడానికి కూడా ఆయన ఎంతో వెండిని, బంగారమును, వెలగలిగిన రాళ్లను, చూడండి, లెబనాను దేవదారు మ్రాణులను, ఎన్నో రకాలైనటువంటి చర్మములను కూడా ఆయన సమకూర్చి దేవుని కోసం పెద్ద మందిరాన్ని కట్టాలని దావీదు తలస్తే, దేవుడు దావీదును మందిరాన్ని కట్టడం ఇష్టపడలేదు. ఎందుకంటే దావీదు అనేక యుద్ధములు చేశాడు, అనేక ప్రాణములను, రక్తము ఒలికించాడు. నీ చేతులకు రక్తమైనది దావీదు కనుక నీవు నా మందిరమును కట్టుటకు అర్హుడవు కాదు. నీ గర్భమున పుట్టినటువంటి నీ కుమారుడు నా కొరకు గొప్ప మందిరాన్ని కడతాడు అన్నాడు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. మందిరం కట్టాలంటే ఆషామాషి విషయము కాదు. ఈ రోజున పిల్లల చాలా మందిరాలు అలాగా కట్టబడి, తాళాలు వేయబడి, ఆరాధన జరగక, ప్రార్థనలు జరగక, చూడండి, మందిరములు మూతలు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మందిరము కట్టాలి అన్నా అది ఎవరికి చిత్తమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. దావీదుని, చక్రవర్తిగా ఉన్న దావీదునే దేవుడు నా మందిరము కట్టుటకు వరుగుడవు కాదు అన్నాడు. ఆయన గర్భమున పుట్టినటువంటి సొలొమోను మందిరాన్ని కట్టాడు. పిల్లలు చూడండి, ఇక్కడ కుమారుడైనటువంటి సొలొమోనేమో దేవునిని జ్ఞానమును అడిగాడు, తెలివిని అడిగాడు. ఆయన తండ్రి అయినటువంటి దావీదు ఏమడుగుతున్నాడు? నీ మందిరమును, అయ్యా నీ మందిరము నాకుంటే చాలయ్యా, నీ మందిరములో జీవితకాలం అంతా, ఎవడవా, జీవితకాలం అంతా నేను నివసింపకోరుతున్నాను. ఎందుకంటే నీ మందిరంలో ఏముంటుందో అక్కడే రాశాడు, యెహోవా ప్రసన్నత ఉంటుంది, ఆయన ఆలయంలో ధ్యానించుట ఉంటుంది. నీ మందిరము నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే నీ మందిరములో నీ ప్రసన్నత ఉంటుంది. అందుకే 82వ కీర్తనలో దావీదు ఆయన ఏమని రాస్తున్నాడు చూడండి. కీర్తన 82లో ఆయన సమాజము అన్నాడు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు మందిరాన్ని కోరుకుంటున్నాడంటే ఆయన మందిరములో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఆయన మందిరము ఎంతో ప్రేమించాడు. మందిరాన్ని కోరుకున్నాడు, ఆయన ప్రసన్నతను కోరుకున్నాడు. అదే 84 వచనం చదువుకుంటే కీర్తన, యెహోవా మందిరావరణములో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఆయన సమస్యలుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది. 4వ వచనం చదవండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చూడండి, దేవుని మందిరాన్ని అక్కడ దావీదు కోరుకుంటున్నాడు. ఆయన కుమారుడు జ్ఞానాన్ని కోరితే, పిల్లరా, దావీదేమో దేవుని ప్రసన్నతను, ఆయన మందిరాన్ని కోరుకుంటున్నాడు. మనం సామెతల గ్రంథం చూసినట్లయితే అక్కడ ఆగూరు అనే భక్తుడు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 30వ అధ్యాయం
7వ వచనములో ఆగూరు అనేటువంటి ఆ ఒక భక్తుడు దేవునితో 2 మనవులు చేసుకుంటున్నాడు. వాటిని చనిపోక ముందు నాకు అనుగ్రహింపు అని అడుగుతున్నాడు. చదవండి. దేవా, నేను నీకు 2 మనవులు చేసుకొచ్చున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేదా బీదనై తొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చూడండి, ఆగూరు అనే దేవుని సేవకుడు దేవునితో 2 మనవులు అడుగుతున్నాడు. నేను చనిపోకముందు వాటిని నాకు దయచేయ్యా అని. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఏమడుగుతున్నాడమ్మా? ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అబద్ధాలు చెప్పకుండా ప్రభా నా నోరు కంట్రోల్ చేయి ప్రభా. ప్రార్థన చేసినప్పుడన్నా సారీ చెప్పకుండా, తగాదా ఆడకుండా, బూతులు మాట్లాడకుండా, అపవిత్రమైన పదజాలము నా నోటితో ఉచ్చరించకుండా ప్రభువా నా నోటిని మార్చు. ప్రార్థన చేసావా? ప్రార్థనే అబద్ధాలు, అబద్ధాలే. ప్రార్థనే సాడీలే. ప్రార్థనే బూతులే. ఇలాంటి ప్రార్థన దేవుడు వినడు. ఇంకొక చోట ఏమంటే నీ ప్రార్థన పాపమైపోవునుగాక అన్నాడు. ఏమైపోతుంటే బాగోదు, ప్రార్థన కూడా పాపం అయిపోతా. దేవునికి ఇష్టము లేనటువంటి, ఆయనకు అనుకూలముగా ప్రార్థన అది పాపమైపోతాడ. కొంతమందిని శపించి చేసే ప్రార్థనలు, దేవుని దుఃఖపరిచే ప్రార్థనలు, అబద్ధములాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఇష్టానుసారమైనటువంటి పరజాలములు పలుకుతూ. చూడండి, యాగూరు ఏమంటున్నాడు? వ్యర్థమైనవి, అబద్ధములు నాకు దూరముగా ఉంచాయా. వేడికి దూరంగా ఉండాలంట. వేడికి దూరంగా ఉండాలా? వేడికి దూరంగా ఉండాలి. అబద్ధం చాలా అసలు మంచినీళ్ళలాగా పుట్టుద్ది కదా. చిన్నడా